నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, హలో, నమస్తే. మహామాక్స్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందు స్టూడియోలో సీనియర్ ఆర్టిస్ట్ బాలాప్రసాద్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినిమా జీవిత విశేషాలను, ఆయన జీవిత విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. బాగున్నారా సార్? బాగున్నానండి సార్. మీ గురించి మీరు పరిచయం చేసుకోండి సార్. మీది ఏ ఊరు, ఎక్కడ చదువుకున్నారు, సార్? ఏంటనేది. యాక్చువల్గా మా బాల్యం, చదువు, ఉద్యోగం అంతా కూడా హైదరాబాద్లోనే జరిగిందండి సార్. సో బట్ ఆఫ్ కోర్స్ అంటే మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు దేవర్ ఫ్రమ్ తెనాలి. కానీ 69లో మేము హైదరాబాద్లో వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోయినందువల్ల మేము ఇక్కడే కంటిన్యూ అయిపోయాము. సో ఇంక ఎడ్యుకేషన్ అంటారా, నేను గ్రాడ్యుయేషన్ బీకామ్ చేశాను, ఎంబీఏ చేశాను. దాని తర్వాత 35 years కార్పొరేట్లో వర్క్ చేశాను. సో 35 years వర్క్ చేసిన తర్వాత ఐ సెడ్ యా ఇట్స్ అ టైమ్ నౌ. మా పేరెంట్స్కి ఒక చిన్న ట్రిబ్యూట్ ఇవ్వాలనిపించింది. అందుకని బాలప్రసాద్ అన్న పేరుతో ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టానండి. మీ అసలు పేరెంట్స్ సార్? భరత్రామ్. అమ్మ నాన్న పెట్టుకునే పేరు భరత్రామ్. అవునండి. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఆ పేరును మనం జ్ఞాపకంగా పెట్టుకున్నాం అనమాట. వాళ్ళ గౌరవార్థం పెట్టుకున్నాను. ఏదైనా క్రెడిట్ వస్తే వాళ్ళకి, తప్పులుంటే నాకు. అదే సార్, చాలా సంతోషం సార్. సార్, ఈ కార్పొరేట్ రంగంలో ఒక 30 ఏళ్ళు అంటే ఏంటి సార్? వాట్ కైండ్ ఆఫ్? అంటే నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశానండి. ఫైనాన్స్ కూడా కంప్లీట్ అయింది. ఓకే. కాకపోతే ఏంటంటే నేను వర్క్ చేసిన ఇండస్ట్రీస్ వచ్చి డైరీ ఇండస్ట్రీ, ఏపీ డైరీలో కొన్నాళ్ళు పనిచేశాను. ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాను, మళ్ళీ అది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని. అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీలో కూడా పనిచేశాను. ఐటీలో హార్డ్వేర్లో, సాఫ్ట్వేర్లో రెండిట్లో పనిచేశాను. సో లాస్ట్ నేను వర్క్ చేసింది ఐబిఎంలో వర్క్ చేసి తర్వాత 35 ఏళ్ళ తర్వాత చాలా అనుకున్నాను. విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. అవునండి. మామూలుగా అంటే ఒక ప్రశ్న అడగాలి, సమాధానం కూడా నేనే చెప్తా. ఎందుకంటే తెనాలి అంటే కళ్ళకు పుట్టిన. కరెక్ట్. అయితే మీరు హైదరాబాద్ వచ్చేసారు. అవునండి. అయితే వచ్చినా కూడా ఆ మూలాల్లో ఎక్కడో ఉంది అది. ఎస్. ఏది ఆ కళల్లో రాణించడం అనేది. కరెక్ట్. మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా సార్? మీ వాళ్ళు తాతగారు కానీ వాళ్ళు ఇల్లు? నాన్నగారు స్టేజ్ ఆర్టిస్ట్ అండి. ఓహో. అంటే ఆయనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు నేను ఇందాకనే ట్రిబ్యూట్లో పార్ట్ ఏంటంటే ఆయన అసలు యాక్చువల్గా సినిమాల్లోకి రావాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ రీత్యా అంటే ఆయనకి దగ్గర ఆయనకి 8 మంది బ్రదర్స్, ఒక సిస్టర్. ఈయన పెద్ద ఆయన. మన గుంటూరు హిందూ కాలేజ్లో ఏసీ చేశారు, ఇది చేశారు, బిఏ చేశారు. బిఏ చేసిన తర్వాత అప్పుడు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు. ఒక పెద్ద డైరెక్టర్ హీరో చేస్తున్నాడు, ఇంకో పక్కన సెంట్రల్ ఎక్సైజ్లో ఉద్యోగం వచ్చింది. సో ఈ రెండిట్లో ఆయన ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్ ముందర పెట్టాలా, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ ముందర పెట్టాలా అన్న దీంట్లో ఫైనల్గా ఫ్యామిలీకే ఓటేసి సెంట్రల్ ఎక్సైజ్లో దీని కింద ఇన్స్పెక్టర్ కింద చేరారు. పోయే 1 సంవత్సరం ముందర సూపరింటెండెంట్గా ఆయన. కాకపోతే నాకు మీరు అన్నట్టుగా ఏంటంటే ఆయన తెనాల్లో డ్రామాల మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, అంటే ఆ బేస్ అనేది మీరు అన్నట్టుగా అక్కడి నుంచే వచ్చింది. ఆయన దగ్గర నుంచే నాకు కొంచెం ఏమన్నా అబ్బుంటే అది నా సుకృతం అనుకోవాలి. ఆ జీన్స్లోనే ఉంది అది, యాక్టింగ్ అనేది వంశం పారంపర్యంగా వచ్చేసింది కాబట్టి. కరెక్ట్. అంటే ఈ 35 years ఈ జర్నీలో ఎక్కడన్నా కళల వైపు మొగ్గు చూపారా? అక్కడక్కడ తగలడం కానీ? మొగ్గు చూపారా అంటే కాలేజ్ దాకా ఉండేదండి. కాలేజ్ దాకా. దాని తర్వాత ఏమైందంటే అట్లీస్ట్ మల్లాది గ్రూప్లో కొంత కళలకి కొంత ఆదరణ ఉండేది. సో ఒకసారి వాళ్ళ యాన్యువల్ డేలో మేము పాట పాడటం కానివ్వండి, లేకుంటే గుండెలు మార్చబడిన జంజాల గారి డ్రామా, అది మాత్రం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దాని తర్వాత మాత్రం ఉద్యోగంలో పడి పూర్తిగా ఏంటంటే ఆ లైన్ని వచ్చేద్దాము అనుకునేదాకా మళ్ళీ ఐబిఎంలో ఉన్నప్పుడు
ఒక వెబ్ సిరీస్ ఒకటి మా ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు. దాంతో యాక్చువల్గా మళ్ళీ ఏంటంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ పెరిగిన ఇంట్రెస్ట్ ఏంటంటే సరే ఓకే వెళ్దాం అనుకున్నాం కాబట్టి లెట్స్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ అప్పుడు వచ్చింది. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత టైం దొరికింది. కరెక్ట్ అండి. టైం కంటే కూడా టైం చేసుకున్నాను. అంటే అదే విధంగా కన్సల్టెంట్ కింద కంటిన్యూ కావచ్చు, వేరే విధంగా ఆక్యుపై కావచ్చు. బట్ వాట్ ఐ సెడ్ ఇస్ తల్లిదండ్రులు జీవితం ఇచ్చారు, చదువు ఇచ్చారు, సోషల్లో ఒక స్టాండింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళకి నేనేం చేయగలను అని ఆలోచించినప్పుడు నేను చేయగలిగిన చిన్న కృతజ్ఞత ఇది అనిపించింది. అందుకని నేను ఇంకేమీ ఆలోచించకుండా మీరు అన్నట్టుగా ఏంటంటే విశ్రాంతి జీవితం గడపాలా, దీనిలో కాలం గడపాలా అని ఐ సెడ్ ఓకే దీనికే కాలం గడుపుదామని ఇట్లా ఈ లైన్లోకి రావడం జరిగింది. యా కాకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి కూడా నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదండి. నేను వచ్చినప్పుడు అసలు ఇండస్ట్రీకి ఎలా రావాలి ఏమిటి అనేది కూడా తెలియని పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ కూడా నన్ను కొంచెం ఆదరించిందని చెప్పాలి. ఆదరించకపోతే ఎక్కడ ఉంటుంది సార్? అయ్యా తప్పకుండా తప్పకుండా. అంటే ఇంత పెద్ద చిత్ర పరిశ్రమలో మన స్థానం అంటూ ఏదో ఒకటి ఒక అడుగన్నా ఒక కాళ్ళ మీద నిలబడగలిగి కరెక్ట్ సార్ కలిగి ఉండగలం. అంటే మనం అనుకుంటాం కదా సార్ 5 minutes ఆఫ్ ఫేమ్ అని చెప్పి మనం ఏదైతే అనుకుంటాం కదా, అది ఒక విధంగా కొంచెం నెరవేరిందని సాటిస్ఫాక్షన్ కొంచెం ఉంది సార్. కాబట్టి చేయాల్సింది ఇంకా ఆఫ్కోర్స్ చాలా ఉంది. మీకు ఆరోగ్యం కూడా బాగుంది సార్, చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. రిటైర్డ్ పర్సన్ లాగా అనిపించట్లేదు. సరే, మీకు ఫస్ట్ వెబ్ సిరీస్లో ఏం అవకాశం వచ్చింది, ఎవరు ఇచ్చారు, అందులో ఏం చేశారు, ఎన్ని రోజులు చేశారు? అది అంటే మేము ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేము ఓన్లీ వీకెండ్స్ పనిచేయగలిగేవాళ్ళం అండి దాని మీద. అది దగ్గర 3 ఏళ్ళు చేసాం మేము. ఎందుకంటే ఓన్లీ వీకెండ్స్ మేము చేయగలం. అందరూ కూడా ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అప్పుడు. సో అంటే కొంతమందికి టైం కుదిరి, కొంతమందికి టైం కుదరక మొత్తం ఇది చేయాలనుకున్నప్పుడు. కానీ ఆ పట్టుదలంతా శ్రీకాంత్ అన్నవరపు అని ఒక ఔత్సాహిక యువకుడు, సినిమా మీద చాలా ప్యాషన్ ఉన్నవాడు. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనంతటా ఆయనే మొత్తం ఎక్విప్మెంట్ అంతా సొంతగా కొనుక్కొని ఒక సినిమా లాంటిది తీయాలి అనే ఆలోచనతో ముందడుగు వేసిన వ్యక్తి అన్నమాట. సో అతని ద్వారా అందులో సుల్తాన్ అనే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి, అంటే కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్. అది ఏంటంటే అది దాని తర్వాత ఏం చేశారంటే అది ఫైనల్గా యూట్యూబ్లో రిలీజ్ అయింది అండ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు. దాన్ని ఎవరు అని రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుందండి. ఎవరు అని ఉంది, ఎంక్వైరీ అని ఉంది, 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి సార్ అది అంటే ఆయన దగ్గర లెంగ్త్ ఎపిసోడ్స్ అరౌండ్ 8 or 10 తీసేది. వెబ్ సిరీస్ అంటే అంతేనండి, 10 వరకు ఉంటాయి. కరెక్ట్ ఇలా ఉంటే సిరీస్ మారిపోతుంటుంది. కరెక్ట్. కానీ తీసుకున్న సబ్జెక్ట్ కూడా ఒక విధంగా చెప్పాలంటే సమాజానికి కొంత ఆలోచన కలిగించేది, ఇలా కూడా జరుగుతుంది అని ఒక విధంగా జనాల్ని అప్రమత్తం చేసేది. సో ఈ విధంగా బాగా ఇచ్చేసాడు సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీతో అబ్సల్యూట్లీ. మేము కూడా ఏంటంటే మా వంతు సహకారం ఏమిటి అంటే పిలవంగానే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, 100% మా కమిట్మెంట్ మేము ఇవ్వాలి. అదే ఉత్సాహంతో అంటే జనరల్గా ఏంటంటే 1 year అయింది, 2 years అయింది, వస్తుందో లేదు అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో ముందర చెప్పినప్పుడు ఎప్పుడు వస్తుంది అని అడిగి కాకపోతే అది పక్కాగా కంప్లీట్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం బాగుండిందండి. అంటే అదే యాక్చువల్గా నాకు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే ఏ విధంగా ముందరికి వెళ్ళాలి అన్నదానికి. అనుకోకుండా ఏం జరిగిందంటే అదే టైంలో సర్కార్ వారి పాటకి ఆడిషన్స్ ఉన్నాయని
ఫేస్బుక్లో చూసి అప్లై చేసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి నేను అప్లై చేసినప్పుడు ఫస్ట్ సినిమా సర్కారు వారిపాట సార్. అందులో ఏం క్యారెక్టర్ సార్? అందులో అంటే ఇప్పుడు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అని కాలనీ సీన్ అని ఒకటి ఉంటుందండి, అందులో యాక్ట్ చేశాను. సబ్సిక్వెంట్గా ఏంటంటే అది కొంచెం పెరిగి ఇది మధ్యలో కొన్ని కారణాల వల్ల అయిపోయింది కానీ, బట్ అందులో ఫస్ట్ సినిమాకి కొంచెం స్క్రీన్ స్పేస్ అది కూడా బాగానే వచ్చిందని చెప్పాలి. ఆ సినిమా ఆ సినిమా తర్వాత ఇంకా జనరల్గా ఇప్పటిదాకా రఫ్లీ అరౌండ్ 19-20 ఫిలిమ్స్ చేశాను సార్. చేసిన దాంట్లో అఫ్కోర్స్ కొన్ని ఆడిషన్స్ ద్వారా వచ్చినాయి, కొన్ని కోఆర్డినేటర్స్ ద్వారా వచ్చినాయి, కొన్ని రిఫరెన్సెస్ ద్వారా వచ్చినాయి. అంటే అంతకుముందు చేసిన సినిమాల్లో చూసి మళ్ళీ తీసుకున్నవి కొన్ని వచ్చినాయి. అది కాకుండా ఇప్పుడు వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, డాక్యుమెంటరీస్, ఐ మీన్ ప్రాబబ్లీ FM. సో ఏది అనేది మొత్తం అది ఇది అనకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటూ వచ్చాను సార్. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది డైరెక్టర్స్ ఆశీర్వాదం కూడా ఇట్ హాస్ గివెన్ మీ ఎ బూస్ట్, సేయింగ్ దట్ నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, బాగుంది అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ అంటే రొటీన్గా 2 ప్రశ్నలు ఉంటాయి సార్, చెప్పండి సార్. మీలాంటి వాళ్ళకి వేసి ఎస్, మీరు జస్ట్ లైక్ వైట్ కాలర్ జాబ్, కార్పొరేట్ అంటే అవునండి, ఆ గౌరవం వేరు, ఆ స్థాయి వేరు, ఆ కథ వేరు. కానీ సినిమా అనేది విరుద్ధమైంది. కరెక్ట్. ఇక్కడ కలెక్టర్ రాని, పెద్ద డాక్టర్ రాని, ఆయన అపోలోలో డాక్టర్ ఉన్నాడు, కార్డియాలజిస్ట్. అందరూ ఆయన దగ్గరికి పోయి సార్ మాకు చూడండి సార్ అన్నాను. ఆయన సినిమా ఆఫీసులకు వెళ్ళి సార్ మాకు క్యారెక్టర్ సార్ అని నాకు అల్లారు చూశాను నేను. అవును సార్. ఏం సార్ ఇదంటే నా పిచ్చి అది. కరెక్ట్. నాకు సినిమాలో చేయాలని పిచ్చింది. అవును. వాళ్ళందరూ వచ్చి నన్ను దండం పెడతాను, నేను వీళ్ళకి దండం పెడతాను. ఈ కోవలో మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు? మీరు ఇప్పుడు మీకు వేరే కార్పొరేట్ రంగంలో వేరే ఆఫీస్కి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, ఎవరైనా కలవాలన్నా కూడా ఆ రెస్పెక్ట్ వేరు. ఇక్కడ మనం అదంతా వదిలేసుకొని వచ్చి సార్ మరి చూడండి సార్ అవకాశం ఇవ్వండి అని అన్నాడు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? ఒక విధంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా డిఫరెన్సెస్ ఉన్నాయి సార్. ఇంకో విధంగా చెప్తే డిఫరెన్సెస్ లేవని చెప్పాలి. రీజన్ ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్లో మీరు అన్నట్టుగా ఒక 3,000 మందిని హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు మీ గతం ఏంటి, మీరు సాధించింది ఏంటి అనేది ఇక్కడ ఏమాత్రం పరిగణనలోకి లేకపోవచ్చు. బికాస్ ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ ఎ ఫ్రెష్. కానీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే నాకు నా క్యారియరే నేర్పించింది సార్. అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే నా క్యారియర్ని 2 రకాలుగా రెండోసారి కూడా రీస్టార్ట్ చేశాను. ఎందుకు అంటే అప్పుడు ఆ టైంలో SAP అనేది ఏదైతే ఉందో ఆ SAP నేర్చుకున్నప్పుడు అంతకుముందు మీరు మార్కెటింగ్ మేనేజరా, మార్కెటింగ్ డైరెక్టరా ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే అది ఐటీ ఇండస్ట్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6-7 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళు, 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళు మాకు మేనేజర్ కింద ఉండొచ్చు. ఏజ్లో మాకు తక్కువై ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ విజ్ఞానంలో, ఆ ఏరియాలో దే ఆర్ ది స్పెషలిస్ట్. అట్లాంటప్పుడు ఒకటి నేను డిసైడ్ చేసుకున్నాను సార్, నేను పాతది ఏదైనా చేసి ఉండొచ్చు, నేను ఎంతైనా సాధించి ఉండొచ్చు, అవన్నీ కట్టగట్టి ఇంటి పైన అటకబోయిందో పెట్టి వెళ్తాను నేను. ఒక విధంగా చెప్పాలంటే నేను సిమిలారిటీ ఎందుకన్నానంటే ఏదైనా కానీ మనుషులతో కూడుకున్నదే సార్. అంటే ఇప్పుడు మనకు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అని. సో అది ఒక విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను, వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం అరే ఎన్ని మాటలు పడాలా అనే బాధ ఒక్కొక్కసారి రావచ్చు. బట్ కానీ అప్పుడు నన్ను నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని అంటే ఎట్లా కదా సార్, అంటే ఎదురైందా అలాంటి సమస్య? అంటే అది యాక్టింగ్ విషయంలో కాకపోవచ్చు సార్.
అదే ట్రీట్మెంట్ కానీ మిగతా విషయాల్లో ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఎవరు అనేది తెలియాల్సిన అవసరం లేదు కదా సార్. ఇప్పుడు మనం ప్లేట్ పుచ్చుకున్నప్పుడు ఎదురుకుండా ఉన్న వాళ్ళకి మనం సర్వ్ చేయాల్సిన వాళ్ళమే. సో అంతేగాని అది మీరు మిస్టర్ ఎక్సా మిస్టర్ వైయా అనేది వాళ్ళకి సంబంధం లేదు. అంటే అప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు, లేకుంటే వాళ్ళకున్న ప్రెషర్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా సార్. సో అంటే ఆ టైంలో మనం అది పర్సనల్గా తీసుకొని నన్నే అంటున్నాడు అని మనం ఫీల్ అయ్యామనుకోండి, అప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉంచుకొని మనం ఆలోచించుకోవాలి. సో అది మనం తీసుకోవాల్సిన డెసిషన్. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అంతే కదా సార్. ఇప్పుడు అతను ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కింద, లేకుంటే వేరే చదువుకొని, లేకుంటే సినిమా మీద ఇంట్రెస్ట్తో అతను చేస్తూ ఉండొచ్చు. అతనికి నేనెవరని తెలియాల్సిన అవసరం ఉంది సార్. అతనికి సంబంధించినంత మటుకు నేను ఈ క్యారెక్టర్ ఈయన చేయగలడా లేదా, అంతే. అంతకుమించి అతనికి సంబంధం లేదు. ఒక్కొక్క విధంగా ఎస్. అందుకనే అన్నాను కదా సార్, ఎవరు తెలియకుండా కూడా ఇది కూడా కొంచెం చేయగలిగాను అంటే 10 మంది సపోర్ట్ అవ్వాలి సార్. నాట్ బికాస్ నేనేదో గొప్ప అని చెప్పుకోవటం అనేది ఇట్ విల్ బి ఫూలిష్నెస్. ఇంకొక 2 ప్రశ్నలు అడుగుతాను చెప్పాను, ఒక ప్రశ్న అయిపోయింది. ఎస్ సార్. ఇంకొక ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను సుమారుగా ఒక 25 మందిని ఇంటర్వ్యూ చేశాను సార్ ఈ మధ్యకాలంలో సార్, ఇదే ప్లాట్ఫామ్ మీద. యా. ఏమవుతుందంటే అందరూ మీ బాధ్యతలన్నీ నెరవేర్చుకొని, సార్ ఇంకా మా కుటుంబ బాధ్యతలు కానీ ఏది కానీ లేవు, యా వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఈడ ఒక ప్రయత్నం చేద్దాము యా అని వచ్చి మీరు ఇక్కడ రంగప్రవేశం చేశారు. ఎస్ సార్. అంతా రిటైర్ అయిన బ్యాంక్ ఆఫీసర్స్ కానీ, టీచర్స్ కానీ, కరెక్ట్. చాలామంది ఉన్నారు. Yes. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఈ కార్యక్రమాన్ని ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. సార్. ఇంతకుముందు ఐడిల్ బ్రెయిన్, దాని తర్వాత ఏబిఎన్, ఎస్. దాని తర్వాత కొన్ని సైట్స్, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నా. రైట్. ఈ 15 ఏళ్ళ కాలంలో చాలామంది తారసపడ్డారు. రిటైర్మెంట్ అయ్యి వచ్చి మీరు రావడం వల్ల ఒక వాదన ఉంది సార్ ఇక్కడ. సార్. ఏదైతే సినిమా పరిశ్రమను నమ్ముకొని సార్. వచ్చిన చాలామంది ఆర్టిస్టులు, సార్. వాళ్ళు దాదాపు మీ సీనియారిటీ వచ్చిన వాళ్ళకు సార్. మీరు ఇట్లా ఎంట్రీ ఇవ్వడం వల్ల సార్. వాళ్ళకు రావాల్సిన అవకాశాలు పోతున్నాయి అని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా మా ప్రయత్న లోపం ఉండటం కానీ, మాలో ఏదన్నా లోపం ఉండటం కానీ, లేకుంటే ఎవరి సహాయంతోనూ రావటం కానీ జరిగితే మీరన్నది 100% కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరంటున్నట్టుగా డిఫరెన్సెస్ అనేది ఎక్కడొస్తుంది అంటే, ఇప్పుడు ప్రతిసారి కూడా సార్ కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతుంది, రైట్? అదేవిధంగా ఇవాళ రేపు యాక్టర్ స్పాన్ ఇంత అని ఎవరన్నా చెప్పగలరు సార్? ఆ విషయం పక్కన పెడితే ఇంకా మీరు అన్నట్టుగా ఏంటంటే నమ్ముకొని వచ్చాము, కళను నమ్ముకొని వచ్చాము. ఎస్, వీ రెస్పెక్ట్ దమ్ ఫర్ దట్, వీ డెఫినెట్లీ రెస్పెక్ట్ దమ్ ఫర్ దట్. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోగలిగితే మాకు అంతకంటే ఆనందం లేదు. బట్ కానీ మామూలంగా పోతున్నాయి అన్నది ఏదైతే ఉందో ఈ పోటీ ప్రపంచంలో సార్, ఇందాక నేను చెప్పాను మీకు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది అంటే, ఇతను నేను అనుకున్న క్యారెక్టర్కి పనికొస్తాడా లేదా అంతవరకు ఆలోచిస్తాడు తప్పించి ఆయన ఇండస్ట్రీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నాడా, వీడు కొత్తగా వచ్చాడా అదే ఎవరు ఆలోచించారు? అది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదో ఒక బిగినింగ్ అంటూ ఒకటి ఉండాలి కదా సార్. మీరన్నదానికి ఇంకో వాదన కూడా ఉంది సార్, అది కూడా చెప్తాను. చెప్పండి. మీరన్నట్టుగా ఏంటంటే అంతా స్థిరపడి ఉన్నారు కాబట్టి ఏమొచ్చినా కానీ వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఇంకో బ్లేమ్ ఉంది. కరెక్టే. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి సార్, ఇప్పుడు మేము జీవితంలో కొంత
సాధించి కొంత అనుభవించి ఇక్కడికి వచ్చిన తర్వాత మా టైంని మేము వాల్యూ చేసుకోం సార్. చేసుకుంటాం కదా. ఎంత అవసరం ఉన్నా కానీ అంత కిందకి దిగజారగలమా? లేదు. అంటే నేనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఇండస్ట్రీని నమ్ముకున్నారు. ఆ ఇండస్ట్రీని నమ్ముకున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో ఒకవేళ కనుక వాళ్ళకి అవకాశాలు రావటం లేదు అంటే ఒక్క ఈ మూలంగానే అనుకునే బదులు ఎందుకు రావటం లేదని వాళ్ళని వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవడం కూడా ఒక విధంగా ఎసెన్షియల్ అని అంటే నా చిన్న ఫీలింగ్. ఇట్స్ నాట్ టు హర్ట్ దేర్ పర్టికులర్ ఫీలింగ్. అది కూడా అంటే నేను ఆ వాదనను సమర్థించడం లేదు. కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక ఓషన్ లాంటిది. ఎస్. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరికి ఇప్పుడు బ్రేక్ వస్తుందో కొంత జీవితాంతం రాకపోవచ్చు. అదే చిన్న క్యారెక్టర్లో ఒక 30-40 ఏళ్ళ నుంచి కూడా అదే క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం. వాళ్ళ ఎదుగుదల లేదు. కరెక్ట్. అలా ఆఫ్ ది సడన్గా ఎక్కడి నుంచో వచ్చి పెద్ద గ్లామరు వెలిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే మనం ఒకటే చూస్తాం సార్, కానీ దాని వెనకాల ప్రతి ఒక్కళ్ళు శ్రమ పడతారు. ఆ శ్రమకి తగ్గ ఫలితం ఎంత మటుకు దక్కింది అన్నది విల్ డిసైడ్ ఏ మనిషి ఏ స్థాయిలో ఉంటారు అనేది. ఇందాక మీకు ఒక వెబ్ సిరీస్ గురించి చెప్పాను. అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అందులో మురళీధర్ గౌడ్ గారు ఒక క్యారెక్టర్ వేశారు. ఇప్పుడు దగ్గర 7-8 ఏళ్ల క్రితం. మరి ఇప్పుడు ఆయన ఉన్న స్థాయికి ఆయన ఎట్లా వచ్చాడో నాకు తెలుసు అని చెప్పడం కరెక్టా సార్? ఆయన ఎంత కష్టపడ్డాడో ఎవరన్నా చూడగలరా? అదేవిధంగా ఒక ఉన్న జనరల్ ఒపీనియన్ కూడా ఏంటంటే వాళ్ళకున్న బాధ్యతలన్నీ అయిపోయినాయి, వాళ్ళకి ఇంక ఏమీ అవసరం ఉండదు, వాళ్ళు ఏదో డబ్బుల్లో పడి కొట్టుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నది కూడా ఒక విధంగా రాంగే సార్. ఇట్ ఈస్ లైక్ జడ్జింగ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎంతమందికి పెన్షన్ ఉంది సార్? కార్పొరేట్లో అసలు అది లేదు కదా. వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టపడి ఏదైతే దాచుకున్నారో దాని మీద వచ్చి ఇంట్రెస్ట్తోనే బతుకుతారు. మరి అట్లంటే అప్పుడు జీవితంలో ఒడిదుడుకులు అందరికీ అయినప్పుడు వాళ్ళకి ఉంటాయి కదా సార్. ఒక నెల ఖర్చులు పెరగటం, ఒక నెల ఖర్చులు తగ్గటం. మరి అట్లాంటప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని అనుకోవటం ఎంత మటుకు కరెక్ట్ అనేది మళ్ళీ. బాలప్రసాద్ గారు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోకుండా సినిమా ఇండస్ట్రీలో ఏదో పొడుద్దామని వచ్చేసి అటు కాకుండా ఇటు కాకుండా పోయిన జీవితాలకు మీలాంటి వాళ్ళు మార్గదర్శకం. ఎందుకంటే మీరు జీవితంలో చదువుకున్నారు, ఉద్యోగం చేసుకున్నారు, ఉద్యోగం చేసుకొని పిల్లలు ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ ఏడవకుండా మాకు అవకాశాలు రాలేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని అనకుండా మీ తృష్ణ తీర్చుకుంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆదర్శమైందనే చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయానికి వస్తే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యూత్ హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ కాల్. ఇప్పుడు అంటే అంతకు ముందులాగా ఇదేంటంటే నేను ఈ పిచ్చిలో పడి వచ్చేసాను అనే ఇది ఏదైతే ఉందో, ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల ప్రకారం సార్, ఒక మనిషి ఇప్పుడు నార్మల్గా ఒక ఉద్యోగంతోనే జీవితం గడపటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒకటే దాన్ని నమ్ముకొని అది ఎప్పుడో ఏదో జరుగుతుంది అని ఆలోచించే బదులు వాళ్ళకి వాళ్ళు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ టైం ఫ్రేమ్లో నేను సాధించగలిగానా లేదా, లేకుంటే నాలో ఉన్న లోపాలేంటి, నాలో ఉన్న ప్లసెస్ ఏంటి, ఆ ప్లసెస్ వల్ల నాకు ఎప్పుడైనా బెనిఫిట్ అవుతుందా, లేకుంటే ఈ లోపాలు ఉన్నందువల్ల నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నానా అని వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోగలిగితే సార్, ఇవాళ రేపున్న వాళ్ళ యూత్ ఏదైతే ఉందో మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం కానీ సార్, దే ఆర్ వెరీ ఫోకస్డ్. ఆ ఫోకస్ అనేది వాళ్ళు ఆ విధంగా ఆలోచించగలిగితే, ఇన్ఫ్యాక్ట్ నేను కొంతమందికి చెప్పాను సార్, ఇప్పుడు నీకున్న టాలెంట్ ప్రకారం నీకు అది కరెక్ట్, నువ్వు ముందర సెటిల్ అయిన తర్వాత నీకు ప్యాషన్ అప్పటికీ ఉంది అనిపిస్తే ఎస్ చెయ్యి. అంతేనండి.
ఎందుకంటే తల్లిదండ్రులకి కూడా కొంత ఇది ఉంటుంది సార్, ఆశలు ఉంటాయి. లేకుంటే రేపొద్దున పెళ్ళి అయితే పెళ్ళాం పిల్లలకి ఆశలు ఉంటాయి. ఇప్పుడు అది సొంతగా మనం ఒక డెసిషన్ తీసుకోవటం అనేది మన మీదే ఉంటుంది కదా సార్. ఇవన్నీ జీవితంలో ముఖ్యమైన బాధ్యతలు కదండి, కరెక్ట్. అవి ఖచ్చితంగా నిర్వర్తించాలి, సో అది చేయాలంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది నేను నా టైం ప్రాఫిటబుల్గా చేస్తున్నానా లేదా. అంటే కొంతమంది కేటగిరీ కూడా ఉన్నారు. అంటే ఒకసారి ఒక దీనికి వెళ్ళినప్పుడు, షూట్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. వాడికి అక్కడ పని లేదు. ఎందుకు వచ్చారు అంటే మా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ చేస్తుంది కాబట్టి నేను వచ్చాను అన్నాడు వాడు. అంటే నేను అన్నా, నీకు ఇవాళ టైం ఉండుంటే నువ్వు ఆడిషన్కి వెళ్ళొచ్చు కదా, అదే కదా, ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు, పోనీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడిగితేను నేను ఎంబీఏ చేశానండి అన్న. వెరీ గుడ్ బాబు, ఎంబీఏ చేసావు, నీకు ఎన్ని జాబ్స్ నీకు అవైలబుల్ ఉన్నాయో నీకు ఐడియా ఉందా అని అడిగాను. జీరో. బేసిక్. అంటే కాకపోతే ఏంటంటే దానికి ప్రతి ఒక్కళ్ళు వేస్తున్న ముసుగు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను వచ్చేస్తున్నాను అనేది అది వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్న ఆత్మవంచన. లేకుంటే వాళ్ళకి వాళ్ళు నిజంగా నిలబడి ఎస్ ఇది నాకు కావాలి కాబట్టి ఇది నేను సాధించి తీరుతాను అన్న ఉద్దేశంతో ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎన్ని సీరియళ్ళు చేశారు, ఎన్ని సినిమాలు చేశారు? దగ్గర ఒక 19 to 20 మూవీస్ చేశాను సార్. అండ్ అరౌండ్ 8 or 9 టీవీ సీరియల్స్ చేశాను. అరౌండ్ 5 వెబ్ సిరీస్ చేశాను. అఫ్కోర్స్ ఒక డాక్యుమెంటరీ అనుకోండి. సో దీస్ ఆర్ ది వన్స్. అంటే ఇప్పుడు అందులోనూ 1920 అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టగలిగేవి ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ అబౌట్ 5 or 6. అంటే వేర్ ఐ హ్యాడ్ ది సాటిస్ఫాక్షన్. అంటే మూడో లైన్లో 4 మనిషికి కాకుండా నాకంటూ సాటిస్ఫాక్షన్. ఈ మనిషి ఎదురుగా ఉన్న మనిషి లేకుంటే ఇప్పుడు మనం ఇంట్లో చెప్తున్నప్పుడే అది అక్కడ అలా ఏళ్ళు చూపించే లోపల అలా వెళ్ళిపోతుంది సార్. కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చినవి ఒక 5 or 6 ఉన్నాయి సార్. టీవీ సీరియల్స్లో ఎస్ ఉన్నాయి, అండ్ వెబ్ సిరీస్లో ఇట్ వాస్ గుడ్. టీవీ సీరియల్స్లో కానీ వెబ్ సిరీస్లో కానీ మీకు గుర్తింపు తెచ్చిన వాటి పేరు చెప్పండి, ఆ సీరియల్స్ పేరు. అంటే ఇప్పుడు రాబోయే చందమామ అనేది ఒక సీరియల్ అయింది సార్. అందులో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి ఏదైతే ఉందో అది, అట్లనే మెరుపు కళ్ళలు అని మొన్న ఒక సీరియల్, ఆ సీరియల్లో కూడా కొంత ఇది వచ్చింది. సో అంటే ఆ విధంగా చెప్పుకుంటూ పోతే అంటే ఆఫ్ అండ్ ఇమీడియట్గా రికలెక్షన్ అనేది కాకుండా ఇప్పుడు మూవీస్లో అంటే ఇప్పుడు ఘాటీ లాంటి మూవీస్, అదేవిధంగా టైసన్ నాయుడు అని ఒక మూవీ దీంట్లో అది చేశాను, ఇంకా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని దీంట్లో పూరి జగన్నాథ్ గారి ఇది స్లమ్ డాగ్ మొన్న ఒక మూవీ ఒకటి చేశాను. సో ఈ విధంగా చేస్తున్న దాంట్లో కొన్నిట్లో డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ అదేవిధంగా వెబ్ సిరీస్లో ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా ఎంక్వైరీ అనేది వెబ్ సిరీస్ అయితే, అర్థమైంది అరుణ్ కుమార్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అందులో కూడా చేశాను. సో ఆ విధంగా వెబ్ సిరీస్లో కూడా ఇట్ వాజ్ యాక్చువల్లీ గివింగ్ సమ్ సాటిస్ఫాక్షన్. ఏంటి మీ గోల్ ఏంటి అసలు సినిమా ఇండస్ట్రీలో? సినిమా ఇండస్ట్రీలో నా గోల్ అనేది ఇందాక మీకు చెప్పినట్టుగా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎన్నుకున్న దీనికి ఏదైతే ఉందో దాని మూలంగా అట్లీస్ట్ పేరెంట్స్కి చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలు, నెంబర్ 1. నెంబర్ 2, ఎంత మట్టుకు మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ చేయగలను అనేది మాత్రం నాకు నిజంగా ఉన్న ఆలోచన అండి. అది చేయగలిగిన రోజు ఐ కెన్ సే ఎస్, వచ్చిన పని పూర్తయింది. ఎలాంటి పాత్రలు వస్తున్నాయి అంటే ఎలాంటి పాత్రలు? ముస్లిం క్యారెక్టర్ వేసాము అని అంటే ఇప్పుడు జనరల్గా నాకు వచ్చే క్యారెక్టర్స్ ఇట్లా వస్తాయి ఏంటండి, ఇట్స్ మోర్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ఫైండ్ మీ ఇన్ సూట్. అంటే మిడిల్ క్లాస్గా ఎవరు చూడటానికి ఇష్టపడలేదు.
అంటే అదే విధంగా నేను 2 మూవీస్లో అనుపమ్ ఖేర్ గారికి బాడీ డబుల్ కింద చేశాను. ఏ సినిమా సార్? టైగర్ నాగేశ్వరరావు ఒకటి, టైగర్ సార్. టైగర్ నాగేశ్వరరావు. అండ్ మొన్న రీసెంట్గా ఫౌజీలో చేసింది చాలా చిన్న ఇదైనా కానివ్వండి. అంటే ఆయన కూడా ఉన్నారు ఆ రోజు. సో అట్లీస్ట్ ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ సేయింగ్ నమస్కారం టు హిమ్. కాకపోతే ఏంటంటే అది ఇది ఏదైతే ఉందో అంటే డూప్ కింద చూస్తున్నారు, బాగానే ఉంది. అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఆ సిమిలారిటీ అనేది ఏదైతే ఉందో కొంత మటుకు ఎవరన్నా యూటిలైజ్ చేసుకుంటారేమో అని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్. ఎందుకంటే ఆయన మహానటుడు, ఆయన చేసినది చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అట్లీస్ట్ అందులో 10% చేయగలిగిన ఒక నటుడుగా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మీరు పంపించిన ప్రొఫైల్లో ఏదో ఒక సూట్ వేసుకొని IBM కంపెనీనా దానికి ఏదో చెప్తున్నారు, ఒక స్పీచ్ ఏదో ఉంది మీది? కాదు సార్, అది CBI ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద. ఓహో, ఏ సినిమా అండి? అది వెబ్ సిరీస్ సార్. వెబ్ సిరీస్. అదే గిట్టప్ అదిరిపోయింది చూసి, ఇది కార్పొరేట్ లెవెల్లో. అదేవిధంగా మొన్న మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో అనుకోకుండా ఏంటంటే ఆ రోజు నయనతార గారికి చీఫ్ గెస్ట్ కింద బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చే ఆపర్చునిటీ ఒకటి దొరికింది ఆ సినిమాలో. ఎంతసేపు ఉంటుంది సార్ అది? మీరు అన్నట్టుగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంతే. కాకపోతే ఏంటంటే దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ సీన్ది దట్ కీప్స్ కమింగ్ ఇన్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ద మూవీ, వేర్ పీపుల్ విల్ కీప్ రిమెంబరింగ్ నీకు మొన్న 3వసారి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందట కదా అనేది ఏదైతే ఉందో. అండ్ అందులో ఏంటంటే అది రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్, జస్ట్ చిన్నదైనా కూడా కరెక్ట్. తెలిసిన వాళ్ళు, నాతో పాటు అరెస్ట్ చేసిన వాళ్ళు, దే వర్ వెరీ హ్యాపీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ది కామెంట్ వాస్, ఆ రోజు అసలు షూటింగ్ నీకోసం అయినట్టుందా అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆపర్చునిటీ. కాకపోతే ఏంటంటే కొన్ని సినిమాల్లో ఇప్పుడు ఘాటీలో క్రిష్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. అది ఆ విషయంలో మాత్రం ఆయనకి చాలా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తెలుగు అనేది ఏదైతే ఉందో, తెలుగు వచ్చు అన్నది అదొకటి. ప్లస్ అట్లనే టైసన్ నాయుడు గారిలో కూడా ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ హీ సెడ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఫస్ట్ థింగ్ హీ డిడ్ ఇస్ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ అండ్ అని. సో దట్ ఈస్ గుడ్ ఎంకరేజ్మెంట్. అంటే ఒక విధమైన ఏంటంటే ఒక బూస్ట్ వేర్ వీ ఫీల్ రియలీ దట్ ఓకే ఐ కెన్ కంటిన్యూ ఫర్ 1 more year విత్ దిస్ టానిక్. చాలా థ్యాంక్స్ సార్. అడగగానే నేను చెప్పాను ఆఫీస్కి వచ్చి థ్యాంక్ యూ మీ జీవిత ప్రయాణాన్ని, మీ స్ఫూర్తిదాయకమైన మీ జీవిత ప్రయాణాన్ని మా ప్రేక్షకుల గురించేందుకు మీకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు సార్. మహాన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు కృష్ణానగర్ కథ. వచ్చే వారం మళ్ళీ మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.